అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వైకాపా పాలనలోనండి వాళ్ళకి కొమ్ము కాసిన డాన్లు వెళ్ళే. జనరల్గా ఎప్పుడు ఇంతకుముందు రాజకీయాల్లో ఏం జరిగేది అంటే అండి, ఎవడన్నా ఓ రాజకీయ నాయకుడు ఉంటే వాడు 2-3 రౌడీల్ని పెద్ద పెద్ద గోండాలని మెయింటైన్ చేసేవాడు. ఆ గోండాలకి వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు సప్లై చేసి వాళ్ళకి మందు పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అన్నీ కూడా వాళ్ళ సొంత ఖర్చులు ఆ రాజకీయ నాయకుడే పెట్టుకుని ఆ గోండాలు మెయింటైన్ చేసేవాడు. ఆయన మీదకి ఎవడన్నా వస్తే ఆయన వెళ్ళి కొట్టడం, కిడ్నాప్ చేయడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించి ఇలాంటి పనులన్నీ గోండాలు చేసేవారు. కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఒక కొత్త నూతన ఒరవడి తీసుకొచ్చిందండి. ఇప్పుడు అదే గోండాలను పెట్టుకుంటే వైసీపీ జేబులోంచి డబ్బులు ఇవ్వాలి, వైసీపీ సొంతంగా ఆయుధాలు సమకూర్చాలి, వాళ్ళ కేసులు అయితే మళ్ళీ వైసీపీ బయటికి తీసుకురావాలి, వాళ్ళకి ఇక అన్నీ ట్రీట్ మీ లైక్ ఏ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు చూడాల్సి వస్తుంది. పైగా ఎవడన్నా ఏదైనా నేరం చేస్తూ దొరికితే ఆడు కూడా జైలుకి పోయే పరిస్థితి ఉంటుంది ఆ గోండాలు. అందుకని వైసీపీ తీసుకొచ్చిన కొత్త ఒరవడి ఏంటంటే పోలీసులనే ఆ గోండాలుగా వాడుకుందండి. అప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. వాళ్ళకి జీతాలు వైసీపీ పక్కర్లే, గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళకి ఆయుధాలు వైసీపీ సమకూర్చక్కర్లే, గవర్నమెంట్ ఆల్రెడీ పిస్టల్లో పెద్ద పెద్ద గన్లు ఇవన్నీ ఇచ్చి ఉంటుంది. చక్కగా వాళ్ళ మీద కేసులు కూడా అవ్వు, ఎందుకంటే కేసు పెట్టేదే వాళ్ళు. ఇక వాళ్ళు వీళ్ళు నేరం చేస్తే ఇక ఎవడు కాసేది ఎవడు? ప్రత్యేకంగా వాళ్ళకి డెన్లు ఏర్పాటు చేయక్కర్లేదు, ఎందుకంటే ఎక్కడికక్కడే పోలీస్ స్టేషన్లు ఉంటాయి గవర్నమెంట్ ఖర్చుతో. బా ఏమి నూతన వరవడి క్రియేట్ చేశారండి నిజంగా. అప్పుడున్న డిఎస్పీలు అటండి ఇవాళ ఈనాడులో చాలా క్లియర్గా రాశారు వీళ్ళ కోసం. ఇక ఫస్ట్ ఈ సుధాకర్ రెడ్డి గారట. చంద్రబాబు పట్ల సుధాకర్ రెడ్డి దురుసు ప్రవర్తన. వైకాపా హయాంలో చిత్తూరు పల్మనేరు డిఎస్పీగా, కుప్పం ఇన్ఛార్జ్ డిఎస్పీగా సుదీర్ఘకాలం పాటు బాధ్యతలు నిర్వహించిన ఎన్ సుధాకర్ రెడ్డి తెదేపా శ్రేణులు అణచివేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆదేశమే చట్టం అన్నట్టు పేట్రేగిపోయారన్న విమర్శలు ఉన్నాయి. ఇదిగోండి ఈయనే సార్. డిఎస్పీలు అంటే అటు ఎస్పీలు ఇటు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల కన్నా మధ్యలో ఉండే క్యాడర్ డిఎస్పీ క్యాడర్. ఇప్పుడు పైన ఎస్పీ గారికి అన్నీ చూసుకోలేరు, ఆయనకి చాలా పనులు ఉంటాయి, చాలా డిపార్ట్మెంట్లలో ఆయన కంట్రోల్లో ఉంటాయి, ఆ అన్ని పనులు ఆయన చేయాల్సి ఉంటుంది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఏదైనా పని డైరెక్ట్గా చేయడానికి భయపడతారు, ఎందుకంటే వాళ్ళు కాస్త తక్కువ గ్రేడ్ ఎంప్లాయీస్ కాబట్టి. కరెక్ట్గా డిఎస్పీ అనుకోండి, అటు ఆర్డర్ ఇవ్వగలడు, దేన్నన్నా సరే ముందుకు తీసుకెళ్ళగలడు, అసలు ఇక ఎలాంటి అరాచకాన్ని చేయగలిగిన పవర్స్ ఉంటాయి ఆయన దగ్గర. కరెక్ట్గా ఆ క్యాడర్ ఆఫీసర్లు ఎంచుకున్నారండి వైసీపీ వాళ్ళు. కరెక్ట్గా డిఎస్పీలు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వేసుకున్నారు, చక్కగా వేసుకుని నడిపించారండి. ఇంకా డెన్లకు బదులు పోలీస్ స్టేషన్లు, వాళ్ళ ఉన్న కత్తులు, ఆయుధాల బదులు గన్లు, లాఠీలు, ఇక ఎలా కావాలితే అలా వాడుకున్నారండి పోలీసుల్ని. నాకు తెలిసి వైసీపీ ఓటమిలో ఆ పోలీసులు కూడా చాలా ముఖ్య పాత్ర పోషించుంటారు వైసీపీని ఓడించడానికి. ఎందుకంటే ఎంత కాదనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు అనుకోండి, కొంతమంది అధికారం చేతిలో తీసుకుంటారు, ఎందుకంటే పెద్ద ఆఫీసర్లు వాళ్ళైతే కావాలని ఏదైనా ప్రలోభం కోసమో, పోస్టింగ్ కోసమో, లంచాల కోసమో చేస్తారు ఈ స్థాయి ఆఫీసర్లు. కానీ కిందనున్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అనుకోండి, పై ఆఫీసర్ చెప్పింది చేయకపోతే ఏమైనా పనిష్మెంట్ ఇస్తారేమో అని భయంలో చేస్తారు వాళ్ళు. సో మనం వాళ్ళని టార్గెట్ చేయాల్సిన పనిలే, కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రలోభంతో, స్వార్థంతో చేస్తారు. ఏది డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్లు, ఐపీఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ వాళ్ళైతే భయపడి చేస్తారంటే నేను సమస్య లేదు నమ్మను. అలాంటి స్థాయిలో ఉన్న వీళ్ళు అసలు అరాచకం సృష్టించారండి. లోకేష్ గారి యువకాలం పాదయాత్రలో కానీ, చంద్రబాబు నాయుడు గారి బస్సు యాత్రల్లో కానీ ఇక ఘోరం అనమాట అండి. దాడులు వైసీపీ వాళ్ళు చేసేస్తారు మా మీద, తిరిగి తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు కట్టి జైలుకి దోసేవారు. బా అయితే వీళ్ళందరిదేమో కూడా ఒకటే, ఈ చంద్రబాబు నాయుడు గారు గెలరు, మళ్ళీ జగన్ గారు గెలిచేస్తున్నారు. జగన్ గారే వస్తున్నప్పుడు ఆ జగన్ ఇంకేం చెప్తే చేసేద్దాం, ఎందుకంటే ఇక జగన్ మొత్తం డబ్బుతో ఆట ఆడేస్తున్నాడు కదా, ఈ లెక్కర్లోను, ఇసుకలోను, అక్కడ ఇక్కడ వచ్చిన డబ్బులతో ఆడేసుకుంటున్నాడు కాబట్టి ఈ జగనే ఉంటాడు ఎప్పటికీ అని. వీళ్ళకి కమిషన్లు కూడా చాలా భారీ స్థాయిలో వచ్చి ఉంటాయండి, చాలా పెద్ద పెద్ద అమౌంట్లు వచ్చి ఉంటాయి. ఇక దాంతో ఇంకెళ్ళి విచ్చలవిడి అయిపోయారండి. ఇలా ఈనాడు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఈనాడు రాసిందంటే పోలీసులు ఛార్జ్షీట్ వేసినట్టు రాస్తారు, అంత పకడ్బందీగా ఉంటుంది. అడ్డగోలు కేసులతో హింసించిన వీర్రాఘవరెడ్డి, వైకాపాయంలో 2 విడతలు అనంతపురం డిఎస్పీగా పనిచేసేటండి వీర్రాఘవరెడ్డి గారు. బాలచందర్ రెడ్డి, మాధవరెడ్డి అంటే నాకు తెలిసి అమలాపురం చేసినట్టున్నాడు ఈయన. ఈ మాధవరెడ్డి గారు అయితే ఇంకా అస్సలు ఎక్కడ భూమి నిలబడేవాడు కాదటండి. ఎందుకంటే రైతుల పాదయాత్ర ఇక్కడే ఆగిపోయింది, ఈస్ట్ గోదావరిలోకి వచ్చాకే దాన్ని ముగించి మళ్ళీ వెనకపోయారు పాపం. అక్కడే ఆగిపోయి చాలా గ్యాప్ వచ్చేసింది. వాళ్ళు యాక్చువల్గా శ్రీకాకుళం దాకా పెట్టుకున్నారు, కానీ అది ఇక్కడే ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఈ మాధవరెడ్డి అనే డిఎస్పీ గారే. ఆయన ఇక డైరెక్ట్ ఇంకా వైసీపీ కార్యకర్త, డైరెక్ట్గా కండు వేసుకుని వైసీపీ కోసం డైరెక్ట్గా పనిచేసిన వ్యక్తుల్లో మాధవరెడ్డి గారు కూడా. ఇంకా చెప్పాలంటే గోపాలపురం
అంబేద్కర్ గారి ఫోటోని ఎంగిలి ప్లేట్లు వేసినప్పుడు అది ప్రశ్నించిన పాపానికి 18 మంది ఎస్సీ యువకుల మీద తప్పుడు కేసు పెట్టి దాదాపు 14 రోజులు 20 రోజులు సెంట్రల్ జైలుకు తోసేసిన మహామోహుడు కూడా ఈ మాధవరెడ్డి గారే. ఏమండి, బాలచంద్రారెడ్డి గారు టెక్కల్ డిఎస్పీ దండ్రెడ్డి బాలచంద్రారెడ్డి అంతకుముందు రామచంద్రపురం డిఎస్పీగా వ్యవహరించారు. గతంలో అమలాపురం డిఎస్పీగా పనిచేసిన మాధవరెడ్డిలు వైకాపా కొమ్ము కాశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అమరావతి నుంచి ఇక్కడే రాశారండి. అరసవిల్లి వరకు మహాపాదయాత్ర వెళ్తున్న రైతులపై దౌర్జన్యం చేసి దాడులకు పాల్పడ్డారు. అమరావతి రైతులు పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించి రామచంద్రాపురంలో బస చేసినప్పుడు వారు అక్కడ ఉండటానికి వీల్లేదంటూ బాలచంద్రారెడ్డి దురుసుగా ప్రవర్తించారు. అందరినీ బలవంతంగా ఖాళీ చేయించారు. రైతులు పాదయాత్రలో వినియోగించిన వెంకటేశ్వర స్వామి దివ్య రథానికి కాపలా ఉన్న వారిపై భౌతిక దాడులకు పాల్పడి అందులో సీసీ అసలు రౌడీలు గోండాలు చేసిన పనులే చేశారండి ఈ డిఎస్పీలు అందరూ. కొంతమంది పోలీసులు ఆలోచిస్తారు కదండి, లేదు మనం అలా చేయకూడదు, మరీ అంత దారుణంగా వెళ్ళిపోకూడదు, మనం ఏమైనా చేయొచ్చు పైనుంచి చెప్తున్నారు కాబట్టి, కానీ ఇంత ఘోరంగా వెళ్ళకూడదని చాలామంది పోలీసులు ఆలోచించారు. కానీ వీళ్ళైతే ఇంకా అలా కాదు, ఇంకా జగన్ గారు ఇంకా శాశ్వత సీఎం ఇక్కడ అన్నట్టు, వీళ్ళు ఇంకా ఆయనకి శాశ్వత అంగరక్షకులు సైన్యాధ్యక్షులు అన్నట్టు, ఇంకా అవతల పార్టీ వాడు అంటే ఇంకా కొట్టేయడం, తప్పుడు కేసులు పెట్టేయడం, ఇక అవసరమైతే చంపేయడం అన్నా కూడా ఆలోచించరు అనమాట అండి. అలా పనిచేశారండి వీళ్ళ. కనీసం వీళ్ళకి సస్పెన్షను లేకపోతే వీఆర్లోకి లేకపోతే దాన్ని ఏమంటారండి ప్రాధాన్యత లేని పోస్టు అలా కూడా అనకూడదండి. ఈ సాక్ష్యాధారాలన్నీ దగ్గర పెట్టి పరిశీలించి డిస్మిస్ చేసేయాలి. ఎందుకంటే చేతిలో ఉన్న అధికారాన్ని, అది కూడా ఆ సాయుధ బలగాల్లో అధికారం అంటే మామూలు అధికారం కాదండి. ఇక ఒక ఎంఆర్ఓ గారో ఒక ఆర్డీఓ గారో లేకపోతే ఒక ఎండిఓ గారో ఏదైనా ఇదయ్యారు అంటే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవు, మనుషులను పట్టుకుని కొట్టడానికి వాళ్ళకి అన్ని రైట్స్ ఉండవు. కానీ వీళ్ళు అలా కాదు, సాయుధ బలగాలు లేడు. వీళ్ళ కనుక అదుపు తప్పితే అది నిజంగా మొత్తం సమాజానికి మాత్రం చాలా హానికరం అండి. ఇలాంటి వాడు కనీసం ఒక్క సెకండ్ కూడా ఆ యూనిఫామ్లో ఉండటానికి అర్హుడు కాదు. డిస్మిస్ చేసేసి వీళ్ళని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ తప్పు తేలితే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు కూడా పంపించాలి. అప్పుడే రేపు పొద్దున మరో గవర్నమెంట్ ఉన్నప్పుడన్నా పోలీసులు ఇంత దారుణంగా అధికారాన్ని చేతులు తీసుకుంటామో ఒకవేళ గవర్నమెంట్ మారితే మన బతుకి ఆళ్ళకలా కుక్క బతుకు అయిపోద్దని భయపడతారు. ఖచ్చితంగా భయాన్ని నారా లోకేష్ గారు అయితే చూపిస్తారని నేను అనుకుంటున్నానండి. మహబూబ్ బాషా ఈయన రాయచోటి డిఎస్పీగా పనిచేశారటండి. పాల్మనేర్ డిఎస్పీ ఇటీవల వరకు పనిచేసిన శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి, ఎక్కువ మంది రెడ్లు ఉన్నారండి. చిత్తూరు డిఎస్పీగా పనిచేసిన శ్రీనివాసమూర్తి, తిరుపతి డిఎస్పీగా పనిచేసిన సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, తాడిపత్రి డిఎస్పీగా గంగయ్య, తెదేపరాజన దౌర్జన్యపాలెం వైకాపా నేతలు కడప డిఎస్పీ షరీఫ్, ప్రస్తుత భీమవరం డిఎస్పీగా ఉన్న నారాయణ స్వామి రెడ్డి, పల్నాడు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే నర్సరాబాద్ డిఎస్పీగా పనిచేసిన విఎస్ఆర్ వర్మ, రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ డీసీపీ కె విజయపాల్, నెల్లూరు గ్రామీణ డిఎస్పీ పి వీరాంజనేయులు రెడ్డి. ఏమి టీంని సెలెక్ట్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి టీంతో వేటాడారండి ఇది తెలుగుదేశం జనసేన కార్యకర్తలని. మేము మాట్లాడాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి, గడప దాటాలంటే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా డౌటు, ఏ కేసులు పెడతారో ఏ కేసుల్లో జైలు పంపిస్తారో తెలియని పరిస్థితి. అలాంటి మహారాక్షస పరిపాలనలో కూడా నిలబడి తట్టుకున్న కార్యకర్తలు, మాలాంటి కార్యకర్తలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎంత సూపర్ డూపర్ గెలుపుకి వాళ్ళు కారణం అయ్యారంటలో మాత్రం వారి త్యాగాలను మాత్రం మర్చిపోకూడదండి. చాలామంది జైలు చేసి వచ్చారు. అంగళ్ళు పొంగునూరులో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి అక్కడ రిషాంత్ రెడ్డి అనే ఒక ఎస్పీ తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టి 100 మందిని జైలుకి పంపించారు, సెంట్రల్ జైలుకి. 100 మంది, అందులో పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు తెలుగుదేశం కార్యకర్తలు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి అలాంటి వాళ్ళకి. అంత జరిగినా కూడా ఏ ఒక్కడో భయపడి వైసీపీకి పాదాక్రాంతం అవటం కానీ, ఆ పార్టీలో జాయిన్ అవ్వటం కానీ, తెలుగుదేశాన్ని విమర్శించడం ఒక్కడి చేయలేదు, నేను చూడలేదు ఒక్కడనే. ఆ కమిట్మెంట్, పసుపు సైనికుల్లో ఉన్న కమిట్మెంట్ అండి అది. ఇలాంటి టీంను ఉపయోగించారండి జగన్మోహన్ రెడ్డి గారు, డిఎస్పీలని. మరి ఇప్పుడు చూడాలా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది.